ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనలు 37వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభు మన కార్యము నెరవేరుస్తానని చెప్పి ఇక్కడ వాక్యానుసారంగా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మానవ జీవితంలో మన యొక్క అనుదిన కార్యక్రమాల్లో, మన చేతి పనుల్లో, మన యొక్క ఉద్యోగాల్లో, మన వ్యాపారాలన్నింటిలో కూడా సమస్తము అనేకమైనటువంటి ప్రయాసలు కోర్చి మన జీవితకాలం అంతయు కూడా లేక మనం చేసేటటువంటి ఆ పనిలో, మనం చేసేటటువంటి ఆ కార్యము ఏదైతే ఉందో దానిలో ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ మన యొక్క శక్తియుక్తుల అన్నీ ఉపయోగించి దానిలో ఫలితాన్ని సంపాదించుకోవాలని, దాన్ని నెరవేర్చుకోవాలని, దానిలో లాభదాయకమైనటువంటి ప్రయోజనాన్ని మనం సంపాదించుకోవాలని మానవుడు ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వాక్యానుసారంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఈనాడు మన యొక్క కార్యాలు, మన పనుల భారాలు, మన ఉద్దేశాలు ప్రభు నెరవేరుస్తానంటూ ఉన్నారు. అంటే మనము మన మార్గాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు, ఆయనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కనపరిచినప్పుడు మన కార్యాలు ఏవైతే ఉన్నాయో, మన పనులు ఏవైతే ఉన్నాయో, మనం తలపెట్టినటువంటి కార్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తానని, దాన్ని మనకు ఫలితంగా ప్రయోజనకరంగా మారుస్తానని ప్రభు సెలవిస్తున్నారు. ఆ రీతిగా ప్రభువుకు అప్పగిద్దాం, ప్రభు మీద ఆనుకుందాం, ప్రభువుని నమ్ముకుందాం. దేవుని దగ్గర నుండి ఆ కార్యాన్ని నెరవేర్చుకునేటటువంటి కృపను మనం సంపాదించుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు తన పిల్లలమైనటువంటి మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మీద ఆనుకున్నప్పుడు, మిమ్ములను నమ్ముకున్నప్పుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తానని ఏ రీతిగానైతే మీరు సెలవిస్తున్నారో ఆ రీతిగా అందరూ నీ యందు విశ్వాసం ఉంచి నీ మీద ఆనుకొని నీ మార్గానికి అప్పగించుకొని నీలో ఆ కార్యాన్ని నెరవేర్చుకునేటటువంటి పిల్లలుగా ఉండడానికి మా అందరికీ సహాయం దయచేయమని ఈ రోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.